ఈరోజు ఎవరికి మంచి ఫలితాలు? ఈరోజు ముఖ్యంగా మేషం, వృషభం, సింహం, ధనుసు, మీనం రాసుల వారికి అనుకూలమైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. వినయాష్టతులకు ప్రేక్షకులకు నమస్కారం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షం పంచమి సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి షష్ఠి ప్రారంభమవుతుంది. చిత్తా నక్షత్రం, యోగం శుభయోగం. ఈరోజు శ్రావణ సోమవారం కావడంతో శివారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:27 నుండి 9 గంటల వరకు. ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు సమయంలో ప్రారంభించకపోవడం మంచిది. తదుపరి ద్వాదశి రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు పనుల్లో చురుకుదనం పెరుగుతుంది. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ఒక మంచి పని ముందుకు కదిలే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు రావచ్చు. వ్యాపారం చేసే వారికి కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. ఆర్థిక విషయంలో మాత్రం తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి మాటల పట్టింపులు రావచ్చు. ప్రశాంతత మాట్లాడితే సమస్య పెద్దది కాకుండా పరిష్కారం అవుతుంది. పరిహారం: ఈరోజు శివుడికి నీటితో అభిషేకం చేసి ఓం నమః శివాయ అనే 108 సార్లు జపించండి. అదృష్ట రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలమైన రోజు. కొంతకాలంగా రావాల్సిన డబ్బు అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు రావచ్చు. కొత్త బాధ్యతలు కూడా అప్పగించబడవచ్చు. వ్యాపారస్తులకు కస్టమర్లు సంఖ్య పెరగవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించండి. కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న అపార్థం తొలగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో ఆహారం, విశ్రాంతిపై శ్రద్ధ పెట్టండి. పరిహారం: శివాలయంలో నల్ల నువ్వులు సమర్పించి దీపం వెలిగించండి. అదృష్ట రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం రావచ్చు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు విజయవంతం కావచ్చు. అయితే భాగస్వామి వ్యాపారంలో ప్రతి విషయం స్పష్టంగా మాట్లాడుకొని ముందుకు వెళ్ళండి. ధనం విషయంలో ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన కొనుగోళ్లు తగ్గించండి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతోంది. పరిహారం: గణపతిని పూజించి దూర్వ సమర్పించండి. అదృష్ట రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇంట్లో శుభకార్యానికి సంబంధించిన చర్చ జరిగే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం మీకు ఉద్యోగ విషయంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు సమర్థంగా చేయగలుగుతారు. వ్యాపారస్తులతో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా 1-2 సార్లు ఆలోచించండి. ధనపరంగా సాధారణ స్థితి ఉంటుంది. ఖర్చులను నియంత్రిస్తే పొదుపు సాధ్యమవుతుంది. పరిహారం: సోమవారం శివుడికి పాలు లేదా నీటితో అభిషేకం చేయండి. అదృష్ట రంగు వెండి. అదృష్ట సంఖ్య 2. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ప్రత్యేకమైన రోజు. ఉద్యోగంలో మీరు మీ ప్రతిభను గుర్తించే అవకాశం ఉంది. పై అధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు. కొత్త బాధ్యతలు వచ్చినా ధైర్యంగా స్వీకరించండి. వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు లేదా కొత్త కస్టమర్లు రావచ్చు. ధనం విషయంలో మంచి పరిణామాలు కనిపిస్తాయి. అయితే వచ్చిన డబ్బును పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయండి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈ వారం. పరిహారం: శివుడిని దర్శించుకొని బిల్వదళాలతో పూజ చేయండి. అదృష్ట రంగు బంగారు రంగు. అదృష్ట సంఖ్య 1. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి ఈరోజు పనుల్లో క్రమశిక్షణ చాలా అవసరం. ఉద్యోగంలో చిన్న పొరపాటు కూడా సమస్యగా మారకుండా జాగ్రత్తగా పనిచేయండి. పత్రాలు, డాక్యుమెంట్లు పరిశీలించి మాత్రమే సంతకం చేయండి. వ్యాపారంలో నెమ్మదిగా కానీ స్థిరంగా పురోగతి ఉంటుంది. ధన విషయంలో అనుకోని ఖర్చులు రావచ్చు. కాబట్టి ముందుగానే కొంత డబ్బు పక్కన పెట్టుకోండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన కలిగిన పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. పరిహారం: గణపతి లేదా శివుడికి పూజించి 11 ప్రదక్షిణాలు చేయండి. అదృష్ట రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు సంబంధపరంగా మంచి రోజు. మీకు సహాయం చేసే వ్యక్తి పరిచయం కావచ్చు. ఉద్యోగంలో సహచరులు సహకారం లభిస్తుంది. వ్యాపారంలో కొత్త డాక్యుమెంట్లు వ్యాపారంలో కొత్త కాంట్రాక్టుకు ఏర్పడతాయి. భవిష్యత్తులో మీకు ఇవి ప్రయోజనం కలిగించవచ్చు. ఆర్థికంగా సాధారణ స్థితి ఉంటుంది. పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరవద్దు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కుటుంబ సభ్యుల ద్వారా మంచి సంబంధం గురించి చర్చ రావచ్చు. పరిహారం: శివుడికి తెల్లని పుష్పాలతో పూజ చేయండి. అదృష్ట రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ధైర్యంగా ముందుకు వెళ్ళే రోజు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన
పని పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మంచి వార్త అందవచ్చు. వ్యాపారస్తులకు పోటీదారులను చూసి భయపడకుండా తమ ప్రణాళికపై దృష్టి పెట్టండి. ధన విషయంలో జాగ్రత్త అవసరం. ఇతరుల మాటలు విని పెట్టుబడులు పెట్టవద్దు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతోంది. పరిహారం: శివుడికి అభిషేకం చేసి బిల్వ దళాలు సమర్పించండి. అదృష్ట రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్టం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. దూర ప్రయాణం లేదా విదేశీ సంబంధిత పనులకు సంబంధించిన వార్త రావచ్చు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. విద్యార్థులకు మంచి ఏకాగ్రత ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలు లాభాలు తీసుకురావచ్చు. ధన విషయంలో పురోగతి ఉంటుంది. అయితే ఇతరులకు హామీ ఇవ్వడం విషయంలో జాగ్రత్తగా ఉండండి. పరిహారం: శివుడిని దర్శించుకొని పసుపు పుష్పాలతో పూజ చేయండి. అదృష్ట రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కష్టానికి తగిన ఫలితం దక్కే రోజు. ఉద్యోగంలో మీరు చేసిన పనికి గుర్తింపు రావచ్చు. కొత్త బాధ్యతలు వచ్చినా అవి భవిష్యత్తులో ఎదుగుదలకు ఉపయోగపడతాయి. వ్యాపారంలో నెమ్మదిగా మంచి మార్పులు వస్తాయి. ఆర్థికంగా ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా నిలకడగా ఉంటుంది. కుటుంబంలో పెద్దల సహా మీకు ఉపయోగపడుతుంది. పరిహారం: శివుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అదృష్ట రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కొత్త అవకాశాలు వచ్చే సూచనలున్నాయి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి మంచి సమాచారం రావచ్చు. కొత్త పని నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు లేదా కొత్త మార్కెట్కు సంబంధించిన ఆలోచన రావచ్చు. ధన విషయంలో లాభం కనిపించిన అనవసరమైన రిస్క్ తీసుకోవద్దు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పరిహారం: శివుడికి నీటితో అభిషేకం చేసి 108 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. అదృష్ట రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత లభించే రోజు. కొంతకాలంగా ఉన్న ఆందోళన తగ్గి మీకు దగ్గరైన వ్యక్తి నుంచి మంచి సలహా లభిస్తుంది. ఉద్యోగస్తులకు పని విషయంలో ప్రమోషన్లు రావచ్చు. వ్యాపారస్తులకు పెండింగ్లో ఉన్న పని పూర్తయ్యే అవకాశం ఉంది. ధన విషయంలో చిన్న లాభం లేదా రావాల్సిన డబ్బు అందే అవకాశం ఉంది. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. పరిహారం: శివుడికి బిల్వ దళాలు సమర్పించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. అదృష్ట రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ముఖ్యమైన శ్రావణ సోమవారం. పరిహారం: ఈరోజు సోమవారం కావడంతో శివారాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఉదయం శివాలయంలో బ్రహ్మముహూర్తంలో వెళ్ళి ఓం నమః శివాయ అనే పంచాక్షర మంత్రంతో జపిస్తూ శివునికి జలధార వేయండి లేదా కొబ్బరి నీళ్ళతో అభిషేకించండి. రుణ విమోచన కలిగి ఆయుష్వారోగ్యాలు ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. సాధ్యమైనంత వరకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి వంటి ద్రవ్యములతో అభిషేకం చేయండి. మీకు చేతనైనంత వరకు పేదలకు అన్నదానం లేదా ఆహారం దానం చేయండి. రోజు పంచాంగం, రాశి ఫలాలు, శుభముహూర్తాలు, పూజా విధానాలు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం వినయ్ ఆస్ట్రో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీ కుటుంబం అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.